గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చాలామందికి మోకాళ్ళు తొందరగా అరిగిపోతున్నాయి. అదేవిధంగా గుజ్జరిగిపోయి మోకాళ్ళ నొప్పులని అంటున్నారు. అదేవిధంగా వయసు పడే కొద్దీ కూడా మనకి గుజ్జు అనేది అరిగిపోతూ ఉంటుంది. మరి మనం మెడిసిన్‌లో చూసుకున్నట్టయితే మన హెల్త్ ఖరాబ్ అయిపోతూ ఉంటది. మరి న్యాచురల్‌గా మనకు మళ్ళా గుజ్జు ఎలా పెంచుకోవాలి అనే విషయాల గురించి చూసుకున్నట్టయితే మనకి వెస్టీజ్ కంపెనీ అనేది మనకు అందిస్తూ ఉంది. కొన్ని సప్లిమెంట్స్ రూపంలో న్యాచురల్‌గా మనకి ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ కాకుండా మనకి సప్లిమెంట్స్ అనేది ఇస్తూ ఉంది. మరి అందులో భాగంగా మనం చూసుకున్నట్టయితే చాలామందికి కీళ్ళ వాతం ఉంటాయి. అదేవిధంగా కొంతమందికి విటమిన్ డి అండ్ 3 అనేది విటమిన్ డి అదేవిధంగా 3 అనేది తగ్గి చాలామందికి నొప్పులనేది వస్తూ ఉంటాయి, బాడీ పెయిన్స్. మరి వాటన్నిటికి చక్కటి పరిష్కారం మరి వెస్టేజ్ కంపెనీ అనేది మనకు అందిస్తూ ఉంది. మరి అందులో భాగంగా చూసుకున్నట్టయితే కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మరి మోకాళ్ళ నొప్పులు గుజ్జరిగిపోయింది అన్న వాళ్ళకి మరి కాంబినేషన్ రూపంలో మనం ఈరోజు కొన్ని సప్లిమెంట్స్ అనేది తెలుసుకుందాం. అందులో భాగంగా ముందు చూసుకున్నట్టయితే మనకి ప్రధానంగా ఉపయోగపడేది కాల్షియం. మరి ఈరోజు తాగే వాటర్‌లో మనకి మినరల్స్ అనేది తగ్గిపోయింది. అదేవిధంగా పాలల్లో కాల్షియం అనేది తగ్గిపోయింది. తినే ఫుడ్‌లో కాల్షియం తగ్గిపోయింది కాబట్టి మనకి కాల్షియం టాబ్లెట్స్ అనేది మనకి ఇస్తా ఉన్నారు. మరి అందులో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఇందులో ఇంక్లూడింగ్ మనకి విటమిన్ డి3 అనేది కూడా మనకి అందిస్తా ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏ ఇంగ్రీడియెంట్స్ అనేది ఉంది. ఇది న్యాచురల్‌గా మన అరుగుదల అనేది తొందరగా అయ్యి కిడ్నీలో స్టోన్స్ రాకుండా మనకి కాల్షియం అనేది సపోర్ట్ చేస్తూ ఉంది. బయట ఇంగ్లీష్ మెడిసిన్‌లో చూసుకున్నట్టయితే అరుగుదల సరిగా ఉండదు. మరి అరుగుదల సరిగా లేకపోయినప్పుడు కిడ్నీలో స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి చక్కటి పరిష్కారానికి వెస్టీజ్ కాల్షియం అనేది మీకు అందుబాటులో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే గుజ్జు చాలామందికి అరిగిపోతూ ఉంటుంది. మరి సైనోవియల్ ఫ్లూయిడ్ కావచ్చు, అదేవిధంగా కార్టిలేజ్ కావచ్చు అరిగిపోతూ ఉంటుంది. మరి కార్టిలేజ్ అలా అరిగిపోకుండా మళ్ళా అక్కడ పునరుత్పత్తి జరగాలి అనంటే గ్లూకోజ్మైన్ అనేది మనకి అందుబాటులో ఉంది. మరి షుగర్ ఉన్న వాళ్ళైతే ఈ గ్లూకోజ్మైన్ అనేది తక్కువ వాడాల్సి ఉంటుంది. ఇందులో కాంబినేషన్ ఏందంటే మీకు షుగర్ ఉన్న వాళ్ళకి నీమ్ క్యాప్సూల్ గాని సపోర్ట్ తీసుకోగలిగితే మీకు గుజ్జు తయారవ్వడానికి అవకాశం ఉంటది. మరి అందులో భాగంగా చూసుకున్నట్టయితే మనకి నోని అనేది క్యాప్సూల్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి కణం కూడా ఆరోగ్యంగా ఉండడానికి మనం తీసుకున్న ఆహారం వంట పట్టడానికి నోని క్యాప్సూల్ అనేది సపోర్ట్‌గా ఉంటుంది. క్యాన్సర్ కణాలను కూడా రానీయకుండా ఉంటుంది. అదేవిధంగా మనకి ఎముకల బోన్ స్ట్రెంగ్తెనెస్ కూడా ఇది పెంచుతాడానికి సపోర్ట్‌గా ఉంటుంది. మరి మన ప్రధానంగా ఇవి వాడుకునేటప్పుడు మనకి ఇంకొకటి ప్రధానమైన ప్రోడక్ట్ ఏంటంటే